నమస్కారం అండి. దండాలు దశకాలు సరే, ఏడకెందుకు వచ్చా? మస్కా కొట్టడానికా? నా కూతురు కోసం వచ్చాను. ఇంకా నీ కూతురేందయ్యా కోర్టు కాదన్నాక? ముళ్ళు కర్రీ ఇచ్చానంటే 30 రోజులు పడకేస్తావు. మరి అది గల్లు వెళ్ళచ్చా? వెళ్తావా? ఏ చేయమంటావా? అన్నేమనుకో, నీకు తెలవదమ్మా. చేలో కలుపు, చెప్పులో ముళ్ళు ఎట్టాటియో, సెట్ చేసే ఇల్లు అట్టాటోళ్ళే. ఇలా నమ్మకూడదా? ఏమండి, నేనేం కనకమహాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్లి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది. ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు. అందుకే కూతురుగా నా కూతురు కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా. ఒరా పెళ్ళాం సత్యగా నీకు బుద్ధి రాల. ఎల్లమ్మా ఎల్లు. ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాల. ఎల్లమ్మా ఎల్లు 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 తీసుకెళ్ళా.